కర్నూలు జిల్లా నంద్యాలలో చోరీ కేసులో సువర్టిపురం దొంగ అరెస్ట్ అయ్యాడు. ఈ నెల 2వ తేదీన షేక్ ఇంతియాజ్ అనే వ్యక్తి 2.60 లక్షల నగదును తన స్కూటీలో పెట్టగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి సువర్టిపురానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద గల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ముద్దాయి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బెన్నీ కాంప్లెక్స్ దగ్గరలో ఒక వ్యక్తి బ్యాంకు నుంచి తీసుకొచ్చి స్కూటీ డిక్కీలో 2,60,000 పెట్టుకున్న దాన్ని ఇద్దరు గుర్తెలియని దొంగలు దొంగతనం చేసినారని కంప్లైంట్ చేసినారు. ఆ కేసులో మొదటి ముద్దాయి అయిన దుర్గాప్రసాద్ సువర్టిపురం ఏరియాకి చెందిన వ్యక్తి నిన్న అరెస్ట్ కావడం జరిగింది. ఇంకో ముద్దాయి పరారీలో ఉన్నాడు. అతని నుంచి 1,50,000 సీజ్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు తమ డబ్బుల్ని బ్యాంకు నుండి డ్రా చేసేటప్పుడు ఇంటికి తీసుకుపోయి వాటిని జాగ్రత్తగా పెట్టుకునే వరకు ఎటువంటి దృష్టి మరల్చే గ్యాంగులకు అట్లాంటి వాటికి దొరకకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించాల్సిందిగా ఇందు మూలంగా పబ్లిక్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.